తమ్ముడు నమస్తే. ఏం సంగతి? ఏం లేదన్నా ఏం లేదన్నా, మైండ్ ఏం పని చేయట్లేదు. ఏమైంది తమ్ముడు? చిరాకుగా ఉంటుంది. ఎందుకు? ఏందన్నా, మన టీడీపీ పార్టీలో ఉన్నందుకు సిగ్గేస్తుంది అన్న. అదేం తమ్ముడు, ఏంది అంత మాట అన్నావు? సిగ్గునా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంటే అలాగే అనిపిస్తుంది అన్న. నువ్వు వినలేదన్నా? తమ్ముడు ఏమన్నాడు? ఏందన్నా, నిజంగా వినలేదా? నిజంగా వినలేదు తమ్ముడు. స్టేట్ మొత్తం ఊగిపోతుందన్నా, నువ్వు వినలేదు అంటున్నావు. వినలేదు నేను. అసలు ఏమన్నాడు? ఒకసారి నిలదొక్కుకోవడమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. ఇదేం తమ్ముడు షాకు? మరి అదే అన్న, రాత్రి నుంచి అసలు మైండ్ పని చేయట్లేదు, ఏం చేయట్లేదు. మన లోకేష్ అన్న పాదయాత్రను కూడా మర్చిపోయేలా చేశాడు. ఏం తమ్ముడు, టీడీపీ వాళ్ళ వల్లే కదా తమ్ముడు ఇంత స్థాయిలో ఉంది పవన్ కళ్యాణ్. ఏమో అన్న, ఏంది అసలు ఇది? బయటికి వెళ్తుంటే వాళ్ళు చూసే చూపులకు కూడా మైండ్ పని చేయట్లే అన్న. ఏం చేయాలో అర్థం కావట్లేదు. బయట వైసీపీ వాళ్ళు ఏం బాధపడబాకు తమ్ముడు, మన టీడీపీ వాళ్ళు ఏదో ఒకటి ఆలోచిస్తారు దీని గురించి ఖచ్చితంగా. నువ్వేం బాధపడబాకు. బాగున్నా తమ్ముడు? ఏంటి సంతలు? ఏందన్నా మనోడేదో చూపించాడు నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం చూపించావు? ఏముందన్నా, మీరు కూడా ఒకసారి చూడండి. ఏందో మరి అది అసలు అదే అందమాట అన్నాడు. నీ అంకమ్మ, అసలు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ అండి, 40 సంవత్సరాలు పెట్టిన పార్టీ అండి, టీడీపీ అండి. పవన్ కళ్యాణ్ నిలబెడతాయిందబ్బా? ఏంటబ్బా ఇది? ఏం జరుగుతుందబ్బా? 12 సంవత్సరాలు అవుతుంది అది పుట్టి. అట్ట కాదు అన్నప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే ఎట్టాడు తెలుసా? చంద్రబాబు గారు వల్లేగా. చంద్రబాబు గారు పాప పిఠాపురంలో ఆ వర్మ గారిని పక్కన పెట్టి ఈయన సీట్ ఇస్తే ఈయన గెలిచాడు. వర్మ గారు అన్యాయం అయిపోయాడు కదా. పక్కన వర్మ గారు అన్యాయం అయిపోయాడు. పిఠాపురంలో వర్మ గారు దైవానికి వెళ్ళలేదంట. జన సైనికులు జనసేన అభిమానులు అంట. అది వినలేదు మీరు ఇంకానే? అదంటే ఏమైపోయిందన్నా మరి అసలు అర్థం కాదు. కనీసం ఇది ఉండాలి కదా తమ్ముడు, కృతజ్ఞత ఉండాలి కదా తమ్ముడు. లేదన్నా, తప్ప చాలా బాధ వేస్తుంది నాకు. ఏదైనా చంద్రబాబు ఆలోచించాల్సింది ఎప్పుడైనా సరే. ఏంది నాకు అర్థం కాదు. 40 సంవత్సరాల పార్టీ, 170 నియోజకవర్గాల బలమైన కార్యకర్తల బలం ఉంది. పవన్ కళ్యాణ్ చేసి పుస్తకం డౌట్ వస్తుందన్నా. ఏంటది? పవన్ కళ్యాణ్ లేకపోతే టీడీపీ ఉండదా? చెబుతున్నాడు కబ్బా, నిజమే కదా చెబుతున్నాడు. ఇప్పుడు రకరకాల అనుమానాలు వస్తున్నాయి కాదబ్బా. ఈ రోజు పవన్ కళ్యాణ్ బలంగా చెబుతున్నాడు అంటే అర్థం చేసుకో నువ్వు కూడా. టీడీపీ లేదని అర్థం, ఇంకా టీడీపీ పని అయిపోయిందని అర్థం, టీడీపీ గెలవదని అర్థం, టీడీపీ భూస్థాపించిన అర్థం. ఇంకేందే నాకు అర్థం కాదు. చాలా నిజంగా చెబుతున్నా కదా. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆలోచించుకోవాలబ్బా. ఎంత బాధ వేస్తుంది నాకే. వాళ్ళ పక్క పార్టీ నాకే బాధ వేస్తుంది అంటే అట్లా కదబ్బా. ఇంకా వాళ్ళకి ఎట్టబాటు ఉండాలి. అలా కాదు, చాలా బాధ వేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు అట్టే మీరు మాట తప్పండి. పవన్ కళ్యాణ్ గారు అంటే అన్నారు, నాగబాబు గారు కూడా అంటున్నారు కదా, ఆయన కూడా అదే మాట అంటున్నాడు. దారుణం అబ్బా, వదిలేయండి. అసలు మాట్లాడలేకపోతున్నా. నాకే సిగ్గా పక్క పార్టీ వాడిని.